నమస్కారం. నా పేరు రాకేష్. మీరు చూస్తున్నారు రాకేష్ స్టడీ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎలా మంచి స్కోరింగ్ మార్క్స్ తెచ్చుకోవాలి అని అయితే తెలుసుకుందాం. ఏ ఎగ్జామ్లోనైనా సరే మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మనం చదివేది డెడికేషన్తో చదవాలి అండ్ స్ట్రాటజీస్ కూడా ఉండాలి. ఈ కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి, ఇక మీరే టాపర్. ఫస్ట్, అండర్స్టాండింగ్ ద సిలబస్. సిలబస్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. వెయిటేజ్ ఉండే టాపిక్స్ ఏవి, దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వాలి అని అయితే ఒక అవగాహన అయితే మీకు ఉండాలి. సెకండ్, క్రియేట్ స్టడీ టైం టేబుల్. ప్రతి సబ్జెక్ట్కి సరిపడా టైం ఇవ్వండి. టైం టేబుల్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకొని చదవండి. అలాగే బ్రేక్ తప్పనిసరి. థర్డ్, ప్రాక్టీస్ రెగ్యులర్లీ. కొన్ని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని లేదంటే మోడల్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం టైం మేనేజ్మెంట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మోడల్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే వీడియోస్ కార్డ్స్లో ఇచ్చాను, చూసేయండి. ఎఫెక్టివ్ నోట్ మేకింగ్. మనం చదివిన దానిని మనకి అర్థమైన విధంగా మార్చుకొని చదవటం. కొన్ని నిమోనిక్స్ అంటే గుడ్డి గుర్తులు పెట్టుకొని చదవండి. ఇలా చదవడం వల్ల మనకి ఎక్కువగా గుర్తుండే ఛాన్సెస్ ఉంటాయి. ఫిఫ్త్ వన్, రివిజన్. మనం చదివేది మర్చిపోకుండా ఉండాలంటే రివిజన్ అనేది తప్పనిసరి. మనం ఎన్నిసార్లు రివిజన్ చేస్తే అన్ని మంచి మార్క్స్ వస్తాయి. సిక్స్త్ వన్, హెల్త్. మోస్ట్ ఇంపార్టెంట్. మన హెల్త్ బాగలేకపోతే మనం ఇన్ని రోజులు పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. సో మంచి తిండి, సరిపడ నిద్ర చాలా ముఖ్యం. నీ హెల్త్ బాగలేకపోతే నువ్వేం ఎగ్జామ్ రాస్తావు? సో అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ 10th క్లాస్ ఎగ్జామ్ టిప్స్ మీద కూడా వీడియో చేశాను, వీడియోస్ కార్డ్స్లో ఇచ్చాను, చూడని వాళ్ళు చూసేయండి. నెక్స్ట్ వీడియోస్లో పేపర్ ప్రజెంటేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆప్షన్ని ఆల్లో పెట్టుకోండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.